అత్యంత వైభవోపేతముగా బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ సాగే కళ్యాణ మండపాన్ని నిర్వహించే కార్యవర్తనగా భక్తులకు మనం చేస్తున్నాము. అమ్మవార్లు స్వామివార్లు కళ్యాణ మండపాన్ని నిర్వహించే కార్యవర్తనగా భక్తులందరికీ మనవి అన్నప్రసాదం ప్రారంభమైంది. దయచేసి అన్నప్రసాదాన్ని స్వీకరించే భక్తులు అన్నప్రసాదాన్ని దయచేసి భక్తులకు వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి. उमामहेश्वरी नामधेयस्य अन्विता नामधेयस्य परमशिवगोत्रोद्भवस्य प्रियां नामधेयस्य मन्विता नामधेयस्य सर्वेषां भक्तजनानां गोत्रांश्याभूत्यर्थं कान्तं नामधेयस्य सहकुटुम्बानां सभान्तवानानि कुलाधार भूतत्रिकालवर्षसमुद्यर्थं सकल धर्म सकल वेद सकल शास्त्र सकल कल्याण समुद्यर्थं मया करिष्यमाणः పూజ. చూడండి, ఈ విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేస్తే ఏమిటి మనకు ఉపయోగము అన్నారు. గమనించండి, విఘ్నాలు పోగొట్టేటువంటి వాడు అని అర్థం. ఎప్పుడో జరిగింది కళ్యాణం, మనం ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మనకు కూడా శ్రీవరదమూర్తయే నమో నమః. లక్ష్మీగణాదేవతాభ్యో నమః. కర్పూరాంగోత్తర నీరాంగనశయామి నీరాజముఖే సిద్ధాంగమర్పయామి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గణపతిని పూజించారు. ఆ విధంగా మనకుండే విగ్రహాలు పోగొట్టడానికి గణపతిని పూజించడం
ఆజ్ఞాచక్రాల్లో మొదటి చక్రానికి అధిపతి గణపతి. మనందరం స్థిరంగా కూర్చునేటువంటి శక్తి వస్తుంది. మనకుండే విఘ్నాలు అలా సమస్తమైన గంగాది సమస్త నదీ నదముల యొక్క జలము యొక్క శక్తినంతా కూడా చేర్చి ఆ జలంలో ఆ శక్తి వల్ల అన్ని శుద్ధి చేయటం అనేటువంటిది జరిగింది. దానివల్ల మనకొక్క విషయం చెప్పారు అక్కడ. ఈ పుణ్యాహవాచనం చూస్తే మాకేమిటి లాభం అన్నాం. భద్రం కర్ణే అనుహూతం పరిహూతం శగునేర్యదశాగుణం ఆరాధ్యే అగ్నిరస్వారాత్పరశురస్తుతే దేవతాభివర్షత స్వస్తితే ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థం పాణిగ్రహణాన్యత్రైన ఆదో రక్షణార్థం రక్షాబంధనపూజాక్షకర్మ కరిష్యే కృష్ణదోష పరిహారార్థం భాషికధారణం కరిష్యే నిత్య స్వార్థ నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యతా ఫలశుద్ధ్యంచ కరిష్యే. దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహం సమర్పయామి, హస్తయోహస్యం వైభవమైన విధంగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారు పురుషోత్తముడి మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష ముందుగా చూశారు జరిగిన కార్యక్రమంలో స్వామివారికి అమ్మవారికి కూడా భాషిక ధారణ చేశారన్న. ముఖానికి అలంకార ప్రక్షాళ్య ప్రాణాయ ఓం నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరుడోర్వాహవే. లీలా కళ్యాణ మహోత్సవ సమయమందు స్వామివారికి అమ్మవారికి నమస్కరించింది భక్త మధుపర్గద్వయం ఇవం వస్త్రాణి వదావసాధే యువరచ్చిద్రావంతమో హదర్యాః అవాతరత మంత్రదా
ఏసీ గారు శ్రీనివాసరావు గారి దంపతులు స్వామివారి యొక్క ఇలా కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇచ్చింది పట్టు మధువర్గత్వయం. ఆ విధంగా వైభవంగా స్వామి నాదస్వరం కొంచెం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముదాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముదాని కలరి పుగాచిన పాదము, తలక గగనము తానిన పాదము, కలరి పుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మలోకే నివాసిత్యర్థం సర్వరాస్యాం సంవితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం అధిరాత్రమాత్మవాదిపేయ పౌండరీక అశ్వమేధాన శతకృత సంపూర్ణ సకల ఫలావాప్యర్థం సర్వేషాం సామరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరేణాం ధారణాయ వై చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆస్యవ ఆవత్సానైర్వత్యారిషేణ పురాణిత కాశ్యపదోద్భవై సర్వణానందే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సజ్జోషే పురాణిత పరశివగోత్రోద్భవస్య శివదేవ సర్వణోన్నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాశే పురాణిత పరశివగోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాశే పురాణిత పరశివగోత్రోద్భవస్య మాహేశ్వర శర్మణ పుత్రాయ శివగోత్రోద్భవాయ శ్రీమతే కైరంగస్మాదాత్ కామకామాయ కామో దాత కామం ప్రతిగ్రహీత కామం భద్రమానిష కామేన త్వా ప్రతిగృహామి కామయేనత్తే భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞ కర్మ సముద్భవ. ఒక యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే జీవకోటి ఆనందిస్తుంది. శాంతపరవాజపేయ పౌండరీకములని 100 యజ్ఞాల యొక్క పుణ్యం మహత్తరంగా రావటం జరుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం మనకు లభించడం జరుగుతూ ఉంటుంది. అందుకని కన్యాదానం పెరాటం పెట్టారు. అబ్బాయిని అమ్మాయి చూడలేదంటే సుముహూర్తంలోనే చూడాలా. మీరు ఇల్లు కట్టుకుంటే సుముహూర్తం అంత ముందు పోయినా ఒప్పుకుంటున్నారు. అదే విధంగా సుముహూర్తం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రీకం స్మరామి. జీలకర్ర బెల్లం శుభముహూర్తం చెప్పుకున్నది. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా
చూసుకోండి అక్కడ. అదేవిధంగా స్వామివారి అమ్మవారి శిరస్సు పైన, అమ్మవారి అయ్యవారి శిరస్సు పైన జీలకర్ర బెల్ల ఉంచుతున్నారు. అంచేత ఆ రకంగా అదుగో మంగళసూత్రం ఏర్పాటు చేశారు మహానుభావుడు. జగన్మాత శక్తి ఉన్నది. ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైన శక్తిని నిక్షిప్తం చేసిన మంగళసూత్రం కాబట్టి మనందరికీ కూడా సర్వ విధములైన శుభాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు కలగాలి. మంగళసూత్రము భర్తకు సుఖాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది, స్త్రీలు సుమంగళంగా ఉండడానికి పనికొచ్చేటువంటిది. ఆ విధాన మహత్తరమైన చెప్పి జరుగుతుంది. 50 మంది భక్తాగ్రాసులు శ్రీ కనకాధ్యాయుల మధ్య, శివనామస్వరుల మధ్య అమ్మవారికి లీలా కళ్యాణ మహోత్సవ అధ్యక్షులుగా అందరూ చేతులు పైకెత్తండి. అంచేత ఇక్కడ అత్రి మహాముని కుమార్తె ఉన్నది. ఆమె పేరు కంటే కూర్చోవాలి. కూర్చోవాలి. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా కంటే బద్నామి సుభగే సంజీవ సరదాం శతం. మాంగళ్యంతనానేన జగజ్జీవన హేతునా కంటే వద్నామి సుభగే సంజీవసరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మగని కంటే పెళ్లి కూతురు నప్పుడే పెళ్లి కూతురు అతి పెనలేచి నిదిగో పెళ్లి కూతురు పిరిగోడే నప్పుడే పెళ్లి కూతురు అతి పెనలేచి నిదిగో పెళ్లి కూతురు పిరికిత తలంత్రాల పెళ్లి కూతురు. 516 రూపాయలు. కామాక్షమ్మ కోరికల అనిల్ ప్రసాద్ సావర్కి 50 రూపాయలు. శరణ్య రౌలిగా సావర్కి 500 రూపాయలు. 116 రూపాయలు. 20 రూపాయలు. కొత్త సూర్యనారాయణ సావర్కి 120 రూపాయలు. సదా పెంచిన మోహన్ సావర్కి 100 రూపాయలు. 105 రూపాయలు. 100 రూపాయలు. కవిత 100 రూపాయలు. నేను సుబ్బయ్య తిరు వెంకటరమయ్య 100 రూపాయలు. 100 రూపాయలు. Yeah.